ఈ నెల 21న కాకినాడ రూరల్లో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అటల్ సందేశ్ మోడీజీ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో ప్రతి జిల్లాలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లా కేంద్రంలో ఈ నెల 21వ తేదీన ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో సోమవారం ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి 2-3 ప్రాంతాలను కూటమి నాయకులు సూచించడం జరిగిందని, అందుకు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ సానుకూలంగా స్పందిస్తూ వాజ్పేయి అంటే నాకు ఎనలేని అభిమానమని, ఆయన విగ్రహ ఆవిష్కరణకు అన్ని విధాలుగా తగిన ప్రాంతాన్ని కేటాయించి దానిలో ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు, చైల్డ్ అండ్ లేబర్ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి, మాల కొండయ్య, పైడా పవన్ ప్రసాద్, రంభాల వెంకటేశ్వరరావు, పీతాని లీలావతి, టీడీపీ నాయకులు పితాని లీలావతి, బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండెల్ సత్యనారాయణ, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షుడు నండూరి సత్యబాబు, ఏడిద కృష్ణ, పక్కిమణి బాల మరియు జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ కలిపి ఈ నెల 11వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోడీ సంకల్ప యాత్ర పేరు మీదుగా అన్ని జిల్లా కేంద్రాల్లోని వాజ్పేయి గారి విగ్రహాలని పెట్టడం, అదేవిధంగా సుపరిపాలన, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశంలో ఏ విధమైన సుపరిపాలన అందిస్తున్నారు అన్న విషయాల్ని చెప్పటం కోసం ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తారీఖున ప్రారంభమవుతుంది. అది మన కాకినాడ నగరానికి 21వ తారీఖున ఆ యాత్ర వస్తుంది. ఆ యాత్రకు సంబంధించి మన స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారితో చర్చించటం, రేపు ఆ యాత్ర మన కాకినాడకు వచ్చిన సందర్భంలో ఆ యాత్ర విజయవంతం కోసం కూటమి నాయకులందరూ కూడా పనిచేయాలని, ఆ విధంగా అందరూ దీని మీద శ్రద్ధ తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారిని కోరటం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ బృందం ఎమ్మెల్యే గారి దగ్గరికి రావటం, ఆయన్ని కలవటం, ఆయన కూడా దానికి సానుకూలంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా 4 రోడ్లే కాకుండా గ్రామ సడక్ యోజన పేరు మీదుగా అలాగే పేదవాళ్ళకి అనేక కార్యక్రమాలు చేశారు. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం కాకినాడ నగరంలో పెట్టాలి, దానికి నా వంతు పాత్రను నేను కూడా చూస్తాను అని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. దీని మీద రాబోయే వారం రోజుల్లో ఈ కార్యక్రమం విజయవంతం కోసం కూటమి నాయకులందరూ కూడా కలిసి పనిచేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు.